ఎమ్మెల్యేలకు క్లాస్ అంటూ నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస మీటింగ్లు. ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టడంలో ఫెయిల్యూర్ అయ్యారని ఫైర్. ముందుగా అంచనా వేసి విమర్శలకు చెక్ పెట్టాలని సూచన. ఈ నెల 5 వరకు పార్టీ స్క్రీనింగ్, ఇప్పటికే పార్లమెంట్ల వారీగా రివ్యూలు అంటూ కాంగ్రెస్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైంది. గత 2 రోజులుగా వరుసగా రివ్యూలు చేస్తూ పార్టీ పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు. తను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటుందట. ఎందుకంటే ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలు లేదా వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్నెస్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, మనం ప్రజలు ఏరుకోరి మనని ఎన్నుకున్నప్పుడు మనం దాన్ని ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతా ఉన్నాం, మనం ఇవ్వాల్సింది కూడా ఇస్తూ ఉన్నాం కదా, ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నాం, కనీసం వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నప్పుడన్నా చెప్పుకోవాలి కదా అని చెప్పి ఇట్లా రకరకాలుగా మనం ఎందుకు వెనకబడిపోతూ ఉన్నామని ఇట్లా నటరాజన్ క్లాస్ వీక్తున్నట్టుగా అనిపిస్తుంది. క్లాసులు ఇట్లా పీకితే సరిపోదు, ఇంకా ఎక్కువ వాళ్ళ మీద నిఘా కూడా ఉండాలి. చాలా దగ్గరలో అక్కడక్కడ ఎమ్మెల్యేల పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతి చేస్తున్నారని, అక్రమాలు చేస్తున్నారని, ఎక్కడ ఏది దొరికితే దానికి ఇసుక దొరికితే ఇసుక, ఏది దొరికితే అది ల్యాండ్ దొరికితే ల్యాండ్ మాఫియా నడుస్తుందని అంటూ ఉన్నారు. సో అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. గతంలో బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అయింది అక్కడనే. ఎమ్మెల్యేల తప్పిదం వల్లనే అది అంతా కేసీఆర్ మెడకు చుట్టుకుంది. ఇలా కూడా సరే అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తర్వాత అధిష్టానం, నేను చెప్పేది పార్టీ మెడకు చుట్టుకుంటుంది. కొద్దిమంది నాయకుల పేరు వల్ల, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల అది డైరెక్ట్గా పార్టీకే ఇబ్బంది అవుతూ ఉంది. కష్టపడే కార్యకర్తలకు నష్టం అవుతుంది. రేపు మీదేమున్నది, ఇలా వచ్చిండ్రు, ఎన్నికలలో పోటీ చేసిండ్రు, డబ్బులు పెట్టిర్రు, గెలిచిర్రు, ఏదో 5 ఏళ్ళు ఉండి ఎట్లయితే అట్లా సంపాదించుకొని పీక్తారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎల్లకాలం పార్టీనే నమ్ముకొని దశాబ్దాలుగా జెండాలు మోసుకుంటూ తిరుగుతున్నటువంటి కార్యకర్తలకి నష్టం అవుతుంది. రేపు పొద్దుగాల వాళ్ళకి ముఖం ఉండదు. ఎక్కడికైనా పోవాలంటే ముఖము ఎత్తుకొని తిరగలేరు, కాళ్ళ ఎగరేసుకొని తిరగలేరు మీరు చేస్తున్నటువంటి తప్పిదాలకి.